ఒక మాట చెప్పమంటారా, అసలు దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశం కూడా అదే కదా. ఆయన మనతో సహవాసం చేయాలనే కదా. అయితే మానవుడు దేవునితో సహవాసం చేయాల్సిన వాడు. పరమ తండ్రితో సహవాసం చేసి సకలమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన మనిషి సాతానుతో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. అపవాదితో సహవాసం చేస్తున్నాడు. అపవాది దురాశను కలిగి ఉండేవాడు, అబద్ధికుడని బైబిల్ సెలవిచ్చింది. సాతానుతోనూ లోకంతోనూ సహవాసం చేయడం ద్వారా మనిషి తనకున్న ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నింటి కూడా కోల్పోతున్నాడు. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, జీవితంలో నెమ్మది లేదు, ఆత్మరక్షణ దూరం అయిపోతున్నాడు. అందును బట్టి యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో మనందరి కోసం మరణించి తన చేతులు చెప్పి పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి అని. ఎందుకు అంటే మరలా మన సహవాసం ఆయనతో పునరుద్ధరించాలని. ఆయన ప్రేమను వెల్లడి చేశారు, ఆయన కృపను మన మీద కృమ్మరించారు. ఆయన మన కొరకు ఏమి చేయాలో సమస్తం చేసి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రభువుని మనం కలిగి ఉండడం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా సమాధానం మాత్రమే కాదు, అలాగున మేలు కలుగుతుందన్నాడు. ఏ మేలు కోసమైతే ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ మేలు జరగాలని నువ్వు కోరుతున్నావో వాటిని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. ఆయన దగ్గరికి వద్దామా? ఈరోజు నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే ప్రభు నీ పక్షాన కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన నెరవేరుస్తారు. అదేనంటే నువ్వు దేవునితో సహవాసం చేయి, ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ఆయన వైపు చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.